అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ లేచి నిలబడు ఛానల్. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటో మీరు గెస్ చేసారా? గల్ఫ్ లో సంపాదిస్తున్న భర్త, ఇంట్లోనే కుమిలిపోతున్న ఒక భార్య, నిశ్శబ్దంగా కూలిపోతున్న ఒక చిన్న కుటుంబం. ఈ రోజుల్లో విడాకులు పెరగడానికి కారణం ప్రేమ లేకపోవడం కాదు, ప్రేమను చూపించే ఓపిక లేకపోవడం. ఒకప్పుడు రోజంతా మాట్లాడకపోయినా కానీ బంధాలు చాలా బలంగా ఉండేవి. కానీ ఇప్పుడు రోజంతా ఆన్లైన్ ఉంటున్నాం, చాటింగ్ చేసుకుంటానే ఉన్నాం, అయినా కానీ బంధాలు అసలు ఎక్కడ నిలబడట్లేదు. సోషల్ మీడియా ఎన్నో కొత్త బంధాలను అయితే మనకు పరిచయం చేస్తుంది, కానీ మన దగ్గర అనుకున్న మన రిలేటివ్స్ మధ్య ఉన్న ఒక బంధాన్ని అయితే చాలా దూరం చేస్తుంది. అనుమానం, అహంకారం, నేనే ఎందుకు తగ్గాలి అనే మనస్తత్వం, ఈ మూడు కలిపి ఎన్నో కుటుంబాలను అయితే జీవితాలను నాశనం చేసేస్తున్నాయి. ఎంతో మంది పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా దూరం చేస్తున్నాయి. ఎందుకంటే గల్ఫ్ లో ఉన్న భర్త డబ్బులు పంపిస్తాడు, కానీ ఇంట్లో ఉండే భార్యకి కావలసింది కేవలం డబ్బు మాత్రమే కాదు కదా. ఒక ఆడదానిగా తను ఏం కోరుకుంటుంది? ఒక చిన్న పలకరింపు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీకు ఏం అవసరం వచ్చినా నేను తోడుగా ఉన్నాను అనే చిన్న మాట కోసమే కదా భార్య ఎదురు చూస్తుంది. అలాగే ఇక్కడ భార్య కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నీ భర్త నిన్ను వదిలి ఒంటరిగా నిన్ను నమ్మి నీ పిల్లల్ని, తన కుటుంబాన్ని నీ చేతిలో పెట్టి తను గల్ఫ్ వెళ్ళి పనిచేస్తున్నాడంటే తను కేవలం కష్టపడేది తన సంతోషం మాత్రమే కాదు కదా. తను కష్టపడేది తన కుటుంబం కోసం, అంటే నీ కోసం, నీ పిల్లల కోసం కూడా కదా. కాబట్టి తను పడే కష్టానికి నువ్వు కొంచెమైనా గౌరవం ఇవ్వాలి. దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరు గెలవడం కాదు కదా. ఎంత కష్టం వచ్చినా ఇద్దరు కలిపి ఒకే మాట మీద నిలబడడం కదా. గల్ఫ్ లో సంపాదిస్తున్న భర్తకి అందరూ ఏమనుకుంటారు? వాడు గల్ఫ్ వెళ్ళాడు, లక్షల్లో సంపాదిస్తాడు, తన సూపర్ గ్రేట్ అది ఇది అనుకుంటాడు. కానీ నిజంగా అది నిజమేనా? ఎందుకంటే చాలా మంది మన ఇక్కడ ఇండియా నుంచి గల్ఫ్ వెళ్తుంటారు ఏదైనా పని చేయడానికి. వెళ్ళినప్పుడు అక్కడ తనకి భాష రాదు, కొత్త ప్లేసు. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు, సరదాగా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కనీసం అడ్రస్ తెలియలేనప్పుడే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది తెలియని ప్లేస్ లో ఒక భాష రాదు, తెలియని చోటు, ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, మన భాష వాళ్ళు కూడా ఎవరు ఉంటారు. అయినా కానీ తనంత కష్టపడి గల్ఫ్ వెళ్ళి బోల్డు డబ్బులు సంపాదించేస్తున్నాడు అనుకుంటాం, కానీ తన కష్టం వెనకాల ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతాడో. ఎందుకంటే తన కష్టం చెప్పుకోవాలనుకుంటే పక్కన ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, తన బాధని వినే అంత తీరిక కూడా ఎవరికి ఉండదు. సరే అనేసి తన ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే కనీసం ఎలా ఉన్నావు, అక్కడ ఎలా ఉంటున్నావు, తింటున్నావా, ఉంటున్నావా అని అడిగే వాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ మంది ఏంటంటే తను ఫోన్ చేశాడా, డబ్బులు పంపించావా, ఇంకా పంపించలేదేంటి, ఇంట్లో చాలా అవసరాలు ఉన్నాయి అనేసి అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నిజానికి ఎందుకంటే మనం రెండు వైపులా ఆలోచించాలి. ఎందుకంటే భర్త అంత దూరం వెళ్ళాడంటే భార్య కూడా ఏం కాదు నేను చూసుకుంటాను అన్న భరోసాతో ఉండాలి తప్పితే మనీ పంపించు అనేసి ఒక మగాడిని అంతలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే తను తెలియని ప్లేస్ లో వెళ్ళి తనంత కష్టపడి నీ కుటుంబం కోసం అంతలా చేస్తున్నప్పుడు నువ్వు కూడా తనతో కోపంగా ఉండకుండా తను ఫోన్ చేసిన ఆ 5 minutes ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, అంతే తప్పితే ఆ 5 minutes లోనే మీరు గొడవలు పెట్టేసుకుని మీరు ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుని ఇంకా మీ యొక్క బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే తను హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు, గల్ఫ్ వెళ్ళిపోయి అక్కడ ప్లేసులన్నీ చూస్తున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాం. కానీ నిజానికి తన మనసులో ఎంత బాధపడతాడంటే, ఎందుకంటే పిల్లల పుట్టినరోజులు వస్తాయి, ప్రతి తండ్రి కూడా వాళ్ళ యొక్క పిల్లల పుట్టినరోజుకి తన పక్కనే ఉండాలని అనుకుంటాడు. పిల్లలకు పుట్టినరోజులు వస్తే తన కళ్ళతో తను చూసి తన పిల్లల్ని హగ్ కూడా చేసుకోలేనంత పరిస్థితి. కానీ తను అక్కడికి వెళ్ళింది ఎందుకు? రేపు పొద్దున్న నా కుటుంబం హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనతోటే కదా తను అక్కడికి వెళ్ళింది. కాబట్టి ఆ దుఃఖాన్ని అంతా దిగమింగుకుంటాడు. అదే టైంకి వాళ్ళ తల్లిదండ్రులకి హెల్త్ బాగోకపోయినా ఏమైనా తనకి రావాలనిపిస్తుంది. కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకోగానే రావడానికి అయితే అవ్వదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి భార్య. అలాగే ఈ భర్తలు, నేను ఇంత దూరం వచ్చాను కదా అనేసి పెళ్ళం మీద అనుమానాలు చేస్తుంటారు. ఎందుకు ఇలాగా? ఎందుకంటే ఒక భార్య ఇంటికి ఏమని వస్తుంది?
మొత్తం సర్వస్వం నా భర్తతోటి నా జీవితం అనుకునే కదా ఒక అమ్మాయి ఒక ఇంట్లో అడుగుపెట్టేది. నువ్వు తన్ని ఇంట్లో ఉంచి నువ్వు వేరే చోటికి పనికి వెళ్ళావు. ఎందుకు? తన మీద నీకున్న నమ్మకంతో వదిలేసి వెళ్ళావు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ నమ్మకం ఏమవుతుంది? ఫోన్ చేసి సరిగ్గా ఈ అమ్మాయితోటి, సరే నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, టైంకి తిను అనేసి ఇద్దరు ప్రేమతో ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటే మీ మధ్య ఉన్న దూరం తగ్గి మీకు కొంచెం బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా నేను ఇక అక్కడ లేను కదా, నువ్వేం చేస్తున్నావు, వేరే వాళ్ళతో ఎవరితోటన్నా చేస్తున్నావా అయ్యి అనేసి ఈ మాటలతోటి తను ఎప్పుడైతే అంటే చాలా మంది సగానికి మంది కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఏంటంటే నేను అక్కడ లేను, నా భార్య వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతుందా, చాటింగ్ చేస్తుందా అయ్యి అనేసి ఎలా ఆలోచన చేస్తుంటారు. తిన ఎలా అనుకుంటుంది, నేను ఎంత కష్టపడి నా పిల్లల్ని నా కుటుంబాన్ని అందరినీ నా బుద్ధుల మీద చూసుకుంటున్నాను. ఒక అమ్మగా నేను, ఎందుకంటే ఒక అమ్మాయి పుట్టింటి నుంచి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చేదానికి తనకు అసలు ఏమి తెలియదు. అలాంటిది భర్త గల్ఫ్కి వెళ్తే పిల్లం ఇంట్లో ఉండి పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి కరెంటు బిల్లులు, ఫీజులు అవి ఇవి అనేసి ఒక పక్క సమాజం కూడా తనని బతకనివ్వదు. ఎందుకంటే మీ ఆయన గల్ఫ్ లో ఉన్నాడు కదా, నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు అనేసి వాళ్ళు చూసి చూపులు, ఇవన్నీ ఒక ఆడది ఎలా భరిస్తుందంటే దాన్ని నీతో షేర్ చేసుకున్నప్పుడు నువ్వు తనకి ఒకసారి తను ఏం చెప్తుందా అనేది విను. అలా వినకుండా తను ఏదో చెప్పిందనేసి అయితే నువ్వు తను అర్థం చేసుకోకుండా నువ్వు రివర్స్ లో మళ్ళీ తనకి అగెన్స్ట్ గా వెళ్ళి మీ యొక్క బంధాన్ని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ఎందుకంటే ఈ మౌనం అనేది కోపం ఉండొచ్చు, కానీ ఒక రోజు 2 రోజు ఇలా ఎక్కువ రోజులు మౌనంగా ఉంటే ఈ మౌనమే దూరం అవుతుంది. ఈ దూరం పెరగడంతో ఇంకొకరినొకరు అర్థం చేసుకోకుండా బంధం అనేది విడిపోయే స్టేజ్కి వస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు కష్టపడుతున్నావు, నువ్వెలాగా కష్టపడుతున్నావో అలాగే ఇంట్లో తిన కూడా ప్రతి ఒక్కరూ చెప్పే మాటలతోటి చాలా ఫేస్ చేస్తుంది. కాబట్టి తినను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇద్దరు ఒకరితో ఒకరు మీకు దొరికిన 5 మినిట్స్ అయినా కానీ ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. మీరు మనుషులే దూరంగా ఉన్నారు, కానీ మీ మనసులు ఎప్పుడు దగ్గరగానే ఉండాలి. కాబట్టి తను ఏం చెప్పినా చిన్న విషయమైనా కానీ ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండే కాదు, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు భర్త డ్యూటీకి వెళ్ళాడంటే భార్య ఇంట్లో ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి మార్నింగ్ నుంచి ఏమేమి జరిగే ప్రతిదీ పోసుకొచ్చినట్టు ఈవినింగ్ అయిన తర్వాత చెప్తుంది. ఎందుకు? నాకు షేర్ చేసుకోవడానికి, నాకు ఏం కష్టం వచ్చినా నా భర్తే నాకు తోడుగా ఉన్నాడు అన్న ఆలోచనతోటే కదా. ఇప్పుడు భార్య ఉంటుంది, ఇప్పుడు అందరూ పండుగలు చేసుకుంటారు, ఆ టైంలో తిన కూడా అబ్బా పండుగ వస్తుంది నేను కూడా నా హస్బెండ్ తో చేసుకోవాలని తినకు కూడా ఆశ ఉంటుంది కదా. కానీ ఆ టైంలో నువ్వు గల్ఫ్ లో అంటే తినో పాపం నా వాల్ పేపర్ లో నీ ఫోటోని చూసుకుంటూ నీకోసమే ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో ఈ టైంలో నా హస్బెండ్ నా పక్కన ఉంటే బాగుండు అన్న ఆలోచన తినక వస్తుంది. ఒక పక్క పిల్లలు అమ్మ డాడీ ఎప్పుడు వస్తాడు, ఏంటి ఈ రోజు కూడా రాలేదని అడుగుతుంటే ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా అవి ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. మనం వెళ్ళి వాళ్ళని చూసి బానే ఉన్నారు అనుకుంటే అయిపోదు. కాబట్టి ప్రతిదానికి కూడా ఒకటే సొల్యూషను. మీరు దూరంగా ఉన్నప్పుడు మాట్లాడుకోండి, ఒకరితో ఒకరు మనసిప్పి మాట్లాడుకున్నప్పుడే మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. మీరు తనని ఎంత బాగా చూసుకున్నా కానీ తనకు ఇప్పుడు ఏదన్నా అవసరం అనుకో వెంటనే మీరు మనీ పంపించేస్తుంటారు. అయినా కానీ తనకు ఒక్క టైంలో లోన్లీగా ఫీల్ అవుతుంటది. ఎందుకంటే అన్ని రోజులు కూడా కేవలం ఒక అమ్మాయికి కావాల్సింది ఓన్లీ డబ్బు మాత్రమే కాదు. ఎందుకంటే ప్రేమతో తనతో కనీసం ఎవరైనా ఒక్క 5 మినిట్స్ అయినా మాట్లాడాలి అనుకుంటుంది. కాబట్టి మీ భార్యలు ఏదైతే చెప్తారో అది వినండి. లేదంటే ఇప్పుడు రోజుల్లో ఎలా ఉందంటే మీరేమో గల్ఫ్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు, తినమో ఇక్కడ ఒంటరిగా ఉంది, మీతో మాట్లాడతారంటే మీరు కనీసం ఒక మాట్లాడే 5-10 మినిట్స్ కూడా మీరు తనతో మాట్లాడకుండా తనని అవాయిడ్ చేస్తుంటే తన మనసు ఎలా ఉంటుంది? సరే నా మనసు ఏం బాగోలేదనేసి ఆ ఫోన్ లో వీడియోలు అవి చూసుకుని ఆ రీల్స్ అవి చూసుకుని దాని ద్వారా తనకి ఈ ఆన్లైన్ తో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతుంటారు. ఈ చాటింగ్ ద్వారా జస్ట్ పర్లేదులే మనం జస్ట్ ఫ్రెండ్సే కదా అనేసి పరిచయం అయ్యా చిన్న చిన్న పరిచయాలే ఫ్యూచర్ లో తనకి ఫ్రెండ్ గానే అనుకుంటుంది తినకపోవడం ఫస్ట్ స్టార్టింగ్. కానీ అవి ఎలా ఉంటాయంటే మొత్తం ఆ కుటుంబాన్ని నాశనం చేసే వరకు వెళ్ళిపోతుంటాయి అంత దూరం. కాబట్టి అదేదో ఫస్ట్ నుంచి మీరే తనకు ఆ లోన్లీనెస్ లేకుండా మీరు మీ భార్యతో మీరు టైం స్పెండ్ చేసినట్లయితే తను అటువంటి చోట్లకి, ఎందుకంటే ఒక ఆడది ఎంత డిప్రెషన్ అయిపోతే వేరే వాడితో మాట్లాడుతుంది. సో అలా మీరు కొంచెం టైం ఇస్తే
తను నా భర్త నాకు అంత దూరంగా ఉన్నా కానీ నాకు తను దూరంగా ఉన్నాడన్న ఫీల్ లేకుండా నాకు నాతోనే ఉన్నాడు అనే ఆలోచనతో ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే ఆ 5-10 minutes లోనే తనని అర్థం చేసుకోండి. తనతో మాట్లాడండి ప్రేమగాను. మీరు పెట్టి ఈ చిన్న చిన్న దూరాలే మీరు దూరం పెడుతున్నారు అనుకుని తను వేరే యాప్స్ లోను వాటిల్లోనూ తను చిన్న చిన్న మెసేజ్లు చేస్తూ తల మొత్తం కుటుంబం కూలిపోయే స్థితి వరకు తెచ్చుకుంటుంది. ఇంకా భార్య, నువ్వు కూడా వినాలమ్మా. ఎందుకంటే తను అక్కడికి వెళ్ళాడు, నీతో ఒక 5-10 minutes మాట్లాడలేదు, అందుకే నేను ఫోన్ లో ఇలా చేస్తున్నాను అంటున్నావు. నువ్వు ఆ 5-10 minutes నువ్వు మాట్లాడలేదనేసి అలా ఫీల్ అయ్యి నువ్వు వెంటనే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావే, నువ్వు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. నా భర్త ఏ పరిస్థితుల్లో ఉండి నాతో మాట్లాడట్లేదు. సరే తను వేరే చోటు ఉన్నాడు, అలసిపోయాడము, లేదంటే ఏదన్నా పని ఎక్కువ ఉందామో, తన ఆరోగ్యం ఎలా ఉందో అనేసి నువ్వు కూడా ఆలోచించాలి కదా. ఒక 5-10 రోజులు నువ్వు తను నీతో సరిగ్గా మాట్లాడలేదని, నీతో ఏదో కోపంగా మాట్లాడని నువ్వు కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం చాలా రాంగ్ కదా. కాబట్టి ఇద్దరు కూడా మీకు ఏదన్నా అనుమానం వచ్చిందా ఫస్ట్ అడిగేసుకోండి ఒకరినొకరు. ఏంటి ఇలా చేస్తున్నావు, ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అనేసి ఒకరినొకరు అడగండి. కోపం వచ్చిందా, కోపంలో మాట్లాడుకోకండి. కోపం తగ్గిన తర్వాత కోపం ఏ విషయంలో వచ్చింది ఏంటి అనేసి అది కూడా అడగండి. కాబట్టి ఇద్దరు కూడా మాట్లాడుకోండి. ఇంకా చాలా మంది ఏం చేస్తుంటారంటే, మాకు టైం లేదు అందుకే నేను తనతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అంటారు. ఆల్రెడీ మీరిద్దరు ఒకరొకరు సెపరేట్ గా ఉన్నారు. నువ్వు ఎక్కడో వేరే చోటనో, తిని వేరే చోట ఉంది. నువ్వు అక్కడ ఉండి కూడా ఏం చేస్తున్నావు, నీకు ఒక 1-2 గంటలో ఏదో ఒక టైం, కనీసం ఒక్క అరగంట అయినా నీకు టైం కంపల్సరీ ఉంటుంది నీ ఇండివిజువల్ గా. ఎందుకంటే కనీసం నీ డ్యూటీ అయిపోయిన తర్వాత నీకు ఖాళీగా ఒక అరగంట ఉంటుంది. ఆ టైంలో నువ్వు ఫోన్ చూసుకుని వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళ రీల్స్ చూసే బదులు, నీకంటూ ఇంట్లో ఒక భర్త ఉంది, భార్య అయితే నీ పని ఆపి తను ఈ టైంలో ఖాళీగా ఉంటాడు అనేసి తనకి కాల్ చెయ్యి. కాల్ చేసి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీరు ఫోన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ని నీ కుటుంబం కోసం వాడు. ఎందుకంటే నువ్వు ఫోన్ లో 24 hours చూసుకున్నా దానివల్ల నీకు యూజ్ లేదు. ఎందుకంటే అది వేరే వాళ్ళ లైఫ్ నువ్వు చూస్తే నీకేమొస్తుంది. అదేదో నీకు ఉన్న 10-15 minutes నువ్వు నీ భార్యతో నువ్వు టైం స్పెండ్ చేస్తే ఈ రోజు నీకు ఈ విడాకుల వరకు వెళ్ళే పరిస్థితి రాదు కదా. ఎందుకంటే చాలా మంది, ఒకరు ఇద్దరు కాదు, ఎక్కువ శాతం ఏంటంటే తను నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఒకవేళ ఫోన్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చింది అనుకో, అవతల వేరే వర్కర్తో ఎవరితో మాట్లాడచ్చు కదా, దానికి అనుమానం. ఇలా ఒకరినొకరు అవమానించుకోకుండా, ఎందుకంటే ఫస్ట్ అనుమానం వచ్చిందా క్వశ్చన్ చెయ్యి, ఎందుకు వచ్చింది, ఎవరితో మాట్లాడవు ఏంటనేసి. అలా కాకుండా నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావు అనేసి ఊహల్లో గడిపేసుకుని ఊహ ద్వారా దాన్ని నువ్వు ఫైనల్ చేసేసి ఊహనే నిజం అనుకుని మీ బంధాన్ని మాత్రం దూరం చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అందులో కరెక్ట్ ఎంత ఉంది, రాంగ్ ఎంత ఉంది, ఇవి రెండు కూడా చూడాలి. అంతే తప్పితే ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు నీకు తను ఎవరితోటే మాట్లాడుతుందిరా అని చెప్పింది అనుకో, దాన్ని ఊహించేసుకుని అయితే తన రోజంతా తనతోటే గడుపుతుంది అనేసి నువ్వు ఇంకా లేనిపోని పెట్టుకోకు. అసలు అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఇది నేను నమ్మడం వల్ల నా కుటుంబానికి యూజ్ ఏంటి, అసలు నిజంగా జరుగుతుంది అనేసి ఫస్ట్ కనుక్కో. ఎందుకంటే చాలా కూడా ఊహ ద్వారానే. ఎందుకంటే ఇక్కడ ఏముండదు, అవతల ఏదో చెప్పాడు తను అది ఇది అంటే వీడు అది నమ్మేసి వేరే వాళ్ళతో చెప్తుంటారు. అలా ఏంటంటే రాంగ్ పబ్లిసిటీ కూడా చాలా వరకు జరగచ్చు చాలా విషయాల్లోనూ. ఎందుకంటే నువ్వు వేరే చోట ఎక్కడ ఉంటున్నావు, తను రాంగ్ చేయడానికి వాళ్ళకి నీ మీద కోపం ఉండొచ్చు, వాళ్ళు నిన్ను రాంగ్ చేయడానికి అనేసి నీ వైపుని ఇలా నిన్ను వెపన్ గా వాడుకుంటూ ఉండొచ్చు కదా. కాబట్టి ఒకసారి ఎవరో చెప్పింది వినకుండా నీకు నువ్వు ఒకసారి ఆలోచించు, నిజంగా ఎలా అవుతుందా అనేసి. చాలా మంది ఇలా ఒకరి మీద ఒకరు అనుమానం పెంచేసుకుని ఏమీ లేదు ఊహల్లో బతుకుతూ ఆ ఊహ నిజమనుకుని విడాకుల వరకు వెళ్ళిపోతారు. పోనీ ఈ విడాకుల వల్ల ఓన్లీ నీకు నీ భర్తకి ఇద్దరికే నష్టమా? దానివల్ల మీరిద్దరు విడిపోతే ఇంకా మీ లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టేనా? అసలు అంతలా ఎలా ఆలోచిస్తున్నావు? ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు పిల్లలు ఉన్నారు కదా, కనీసం వాళ్ళ కోసమైనా కొంచెం కూడా ఆలోచించాలనిపించలేదా? ఎందుకంటే మీరు వాడు ఎందుకంటే ఎన్ని ఒక్క మాటతో ఎవరికి కూడా గొడవలు వచ్చేవు, ఒక్క డైలాగ్ తో ఎప్పుడు విడిపోరు. ఒక చిన్న మాట అదే పెద్ద అనుమానంగా తయారవుతుంది. అదేదో ఫస్ట్ నుంచి నీ మాట నువ్వు అదుపులో పెట్టుకుంటే ఈ రోజు నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండదు కదా. ఎందుకంటే మీరిద్దరు బాగానే ఉన్నారు, మీ చైల్డ్హుడ్ అంతా బాగానే ఎంజాయ్ చేశారు. పెద్ద అయ్యాక పెళ్లిళ్ళు చేసుకుని అప్పుడు నీకు తనంటే ఇష్టం లేక తనకి నువ్వంటే ఇష్టం లేక ఇద్దరు విడిపోయారు. కానీ ఇప్పుడు నీ బిడ్డల సంగతి ఏంటి? అయితే
అమ్మకి దూరంగా ఉండాలి, లేదంటే డాడీకి దూరంగా ఉండాలి. ఇద్దరికి అలా దూరంగా ఉంచుకుని వీళ్ళు పిల్లల జీవితం అసలు ఎలా తయారవుతుంది. చాలా మంది పిల్లలు ఇంక ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎలా ఉంటారంటే, చదువుకుంటారని వెళ్ళినా వాళ్ళకి ఇంకా చదువు ఎక్కదు. ఎందుకంటే అమ్మ నాన్న ఎందుకు విడిపోయారు, నా వల్లే కానీ విడిపోయారా, నేను ఏమైనా తప్పు చేశానని వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు వస్తుంటాయి. నిజానికి వాడు తప్పు ఏముండదు, తనకి అసలు ఏమీ తెలియదు. అయినా కానీ ఒక చిన్నపిల్లాడి మనసు అలా ఉంటుంది. నేను ఏదన్నా మిస్టేక్ చేయడం వల్లే అమ్మకి నాన్నకి ఏమన్నా గొడవ విడిపోయారేమో అనేసి ఈ రకంగా ఆలోచిస్తుంటారు. కాబట్టి మీరు ఏదైనా డెసిషన్ చేసుకునే ముందు పిల్లల కోసం ఒకసారి ఆలోచించండి. అలాగే పిల్లల ముందు కూడా, ఇప్పుడు పక్కన ఎవరో వెళ్ళారు, వాళ్ళు కూడా గర్ల్స్, వాళ్ళు 5 లక్షలు పంపించారు, నువ్వు నాకు 30,000 పంపించావు, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, నువ్వు చాలా తక్కువ సంపాదిస్తున్నావు అనేసి ఈ తక్కువ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు తిన్నావా అంటే అవతల తను ఏం చెప్తాడు, నేను బిర్యానీ తినేసాను అంటాడు. నిజంగా నువ్వు బిర్యానీ తినేసాడు అనుకుంటున్నావా? అక్కడ తను పడే కష్టం ఏంటో తెలిసే నువ్వు బాధపడకూడదని తన పస్తులుంటూ కూడా నీతో నేను బిర్యానీ తిన్నానని చెప్తాడు. అంటే దాని అర్థం నేను జలసాగా ఇక్కడ డబ్బు ఖర్చు చేసేస్తున్నానని కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు బాధపడకూడదనేసి తను సగం అబద్ధాలు చెప్తాడు. అంటే అది నీ సంతోషం కోసం చెప్తుంది తప్పితే, నేను ఇలా ఇక్కడ హ్యాపీగా ఉన్నానని చెప్తే నా ఫ్యామిలీ అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారనేసి తను ఆలోచించా అంటాడు తప్పితే, తను ఇంకా అబద్ధాలే పనిగా పెట్టుకోడు కదా. అది చెప్పి చిన్న చిన్న అబద్ధాలు కూడా నీ సంతోషం కోసమే కదా. నువ్వు అక్కడ బిర్యానీలు తింటున్నావు, జలసాలు చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, మాకు మాత్రం డబ్బులు తక్కువ పంపిస్తున్నావు, అన్ని నువ్వు వాడేస్తే మాకు ఇక్కడికి ఎలా వస్తాయి అనేసి ఈ రకమైన మెంటల్ టార్చర్ పెట్టకండి. ఎందుకంటే మీరిద్దరు కూడా, తను ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, తను వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండి తనతో నువ్వు తనకి ఫోన్ చేసినప్పుడు ఇంట్లో జరిగిన అవన్నీ చెప్పి తనని నువ్వు మాట్లాడి ఒకరికొకరు ఇద్దరు సమానంగా ఉన్నప్పుడే కదా మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. తను ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, నన్ను ఇక్కడ అందరూ ఎలా అంటున్నారు అనేసి నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకుంటే తన వల్ల నష్టపోయేది ఎవరు? అటు తను బాగానే ఉంటాడు, సంపాదించుకుంటాడు, వస్తాడు, మళ్ళీ అవసరమైతే సంపాదిస్తున్నాడు కాబట్టి ఎవరన్నా మ్యారేజ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల సంగతి ఏంటి? కాబట్టి మీరిద్దరు కూడా ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్ తీసుకోకుండా ఊహని నిజం అనుకుని నమ్మేయొద్దు ఇద్దరు కూడా. ఎందుకంటే తను అక్కడ ఉన్నాడు, అక్కడ వేరే అమ్మాయిని తగులుకున్నాడని నీకు చెప్తారు. అయితే తనకేం చెప్తారు, నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, తను ఇక్కడ వేరే వాళ్ళతో అనుకుంటా తనకి చెప్తారు. ఈ రెండు కూడా ఒకరినొకరిని దూరం చేయడానికి జనాలది ఏం పోయింది, మీరిద్దరు కలిసి ఉంటే వాళ్ళు చూడలేరు. ఎందుకంటే తన అక్కడ లక్షలో సంపాదించేస్తున్నాడు, ఇక్కడ నువ్వు నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావు కాబట్టి మీ ఇద్దరిని విడదీయాలనే థాట్ మీద ఉంటారు జనాలు ఎప్పుడు కూడా. అంతే తప్పితే వాళ్ళు బాగున్నారో మనం చూసి సంతోషపడదాం అన్నట్టు లేరు. కాబట్టి ఊహంలో గడపొద్దు ఎప్పుడు కూడా. ఏదైనా డెసిషన్ తీసుకున్నామని అందులో నిజం ఉందా లేదా అని కనుక్కోండి. అంతే తప్పితే ఏదో చిన్న సిచ్యువేషన్ పట్టుకుని ఇది నిజమే అనుకుని మీకు మీరే డెసిషన్ తీసుకుని మీ పిల్లల జీవితాలు మాత్రం దయచేసి నాశనం చేయొద్దు. ఏం చేసినా కానీ నిజం తెలుసుకుని అది నిజమే అనేసి మీరు స్ట్రాంగ్ గా ప్రూఫ్ ఉంటే అప్పుడు నమ్మండి. అంతే తప్పితే మీరు ఊహగా ఊహించుకుని మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. థ్యాంక్ యూ. నేను ఇప్పటివరకు చెప్పింది మీరు ఓపికగా విన్నందుకు. సరే, నేనైతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా నేను ఇంకా కొంచెం మందికి ఉపయోగపడే వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను. అలాగే ఇందులో ఏమన్నా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైనా కొంచెం ఉన్నా కానీ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జీవితంలో మనకి జరిగే వాటిని ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.